హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బ్రాండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది కేవలం ఒక బ్రాండ్ కాదు, ఒక సింబల్. అదే రోలెక్స్. అసలు రోలెక్స్ కథ ఏంటి? ఇది కేవలం ఒక వాచ్ కథ అనుకుంటే పొరపాటే. ఇదొక వ్యక్తి పట్టుదల, అతని విజన్కి సంబంధించిన కథ. ఈ మొత్తం కథ మొదలైందే ఒక అవమానంతో. ఊహించుకోండి, ఒక 16 ఏళ్ల కుర్రాడు ఓ వాచ్ షాప్ ముందు నిలబడి అద్దంలోంచి లోపలున్న వాచీలను ఎంతో ఆశగా చూస్తున్నాడు. ఇంతలో ఒక వాచ్మ్యాన్ వచ్చి, "ఏయ్, ఇక్కడి నుంచి వెళ్ళు, ఇవి నువ్వు కొనలేవా" అని గట్టిగా అరిచాడు. ఆ ఒక్క మాట, ఆ అవమానం, అదే ఒక పెద్ద సామ్రాజ్యానికి పునాది వేసింది. అసలు ప్రశ్న ఏంటంటే, అలా ఒక షాప్ నుంచి గెంటేయబడిన ఒక అనాథ కుర్రాడు ప్రపంచంలోనే అందరూ కోరుకునే వాచ్ బ్రాండ్ను ఎలా క్రియేట్ చేయగలిగాడు? అదే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అతని జర్నీలోకి వెళ్ళి ఆ సీక్రెట్ ఏంటో చూద్దాం. మన ఛానల్లోని ఫ్యాక్ట్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈ అద్భుతమైన ప్రయాణానికి పునాది ఎక్కడ పడిందో చూద్దాం. అంతా హ్యాన్స్ విల్స్డార్ఫ్ చిన్నతనంలోనే మొదలైంది. అతని బాల్యం చాలా కష్టాలతో నిండి ఉంది. ఆ కష్టాలే అతనికి పట్టుదల, ధైర్యాన్ని నేర్పించాయి. విల్స్డార్ఫ్ జీవితం మొదట్లోనే పెద్ద విషాదంతో నిండిపోయింది. ఆలోచించండి, 11 ఏళ్లప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. సరిగ్గా సంవత్సరం తిరిగేసరికే తండ్రి కూడా. అంటే కేవలం 12 ఏళ్లకే అనాథ అయిపోయాడు. ఈ సంఘటనే అతని చిన్న వయసులోనే సొంత కాళ్ల మీద నిలబడేలా చేసింది. కానీ అతను అక్కడితో కుంగిపోలేదు. తన దృష్టి మొత్తం చదువు మీద పెట్టాడు. ఆ బోర్డింగ్ స్కూల్లో ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకాలే అతనికి స్నేహితులయ్యాయి. ముఖ్యంగా మ్యాథ్స్, ఇంగ్లీష్. ఈ 2 సబ్జెక్ట్స్లే అతని ఫ్యూచర్ బిజినెస్ ఎంపైర్కి చాలా బలంగా పునాది వేశాయి. సరే, విల్స్డార్ఫ్ వాచ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన టైంలో రిస్ట్ వాచ్ అంటే అదొక ఫ్యాషన్ ఐటమ్, జస్ట్ ఒక ఆభరణం లాంటిది. కానీ అతను దాన్ని పూర్తిగా మార్చేయాలనుకున్నాడు. ఒక నగ నుంచి ఒక టూల్ లాగా ఎలా చేశాడో చూద్దాం. ఆ రోజుల్లో, అంటే 1900 ప్రారంభంలో, రిస్ట్ వాచ్లను ఎక్కువగా ఆడవాళ్లు పెట్టుకునే నగల కిందే చూసేవాళ్లు. అవి చాలా డెలికేట్గా ఉండేవి, ఈజీగా పాడైపోయేవి, టైం కూడా సరిగ్గా చూపించేవి కావు. కానీ విల్స్డార్ఫ్ మాత్రం దీంట్లో ఒక పెద్ద ఆపర్చునిటీ చూశాడు. ఈ రిస్ట్ వాచ్ను కేవలం ఒక ఫ్యాషన్ యాక్సెసరీ నుంచి అందరికీ ఉపయోగపడే నమ్మకమైన ఒక టూల్గా మార్చాలనుకున్నాడు. అయితే అతని మొదటి కంపెనీ పేరు విల్స్డార్ఫ్ అండ్ డేవిస్. ఇది వినడానికి కొంచెం కష్టంగా, జర్మన్లా ఉండటంతో జనాలు అంతగా కనెక్ట్ అవ్వలేదు. అప్పుడే అతనికి ఒక ఐడియా వచ్చింది, ఒక కొత్త పేరు కావాలి అని. అదే రోలెక్స్. చాలా సింపుల్, ఏ భాషలోనైనా ఈజీగా పలకొచ్చు, వినడానికి కూడా చాలా రాయల్గా ఉంటుంది. ఆ ఒక్క పేరు మార్పుతో సేల్స్ అమాంతం పెరిగాయి. విల్స్డార్ఫ్కి ఒక విషయం బాగా అర్థమైంది. కేవలం ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేస్తే సరిపోదు, దాని గొప్పతనాన్ని జనాలకు చెప్పాలి, అది మర్చిపోలేని కథల రూపంలో నిరూపించాలి అని. ఇక్కడే అతని మార్కెటింగ్ జీనియస్ బయటపడింది. 1926లో అతను ఆయిస్టర్ అనే వాచ్ను తయారు చేశాడు. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి వాటర్ ప్రూఫ్ వాచ్. సరే, వాటర్ ప్రూఫ్ అని చెబితే ఎవరు నమ్ముతారు? అందుకే అతను ఏం చేశాడంటే, ఇంగ్లీష్ ఛానల్ని ఈదుతున్న మెర్సిడెస్ గ్లీస్ అనే స్విమ్మర్కి ఈ వాచ్ ఇచ్చాడు. ఆమె గంటల తరబడి ఉప్పు నీళ్లలో ఈదినా వాచ్ పర్ఫెక్ట్గా పనిచేసింది. బస్ ఇంకేముంది, ఈ స్టోరీని లండన్ డైలీ మెయిల్లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చాడు. అంతేకాదు, షాపుల ముందు ఫిష్ ట్యాంకుల్లో వాచ్లను పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చూసారా ఎంత తెలివైన మార్కెటింగో? అప్పట్నుంచి మనిషి సాధించిన ప్రతి గొప్ప విజయంలో రోలెక్స్ భాగమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుల చేతికి, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొట్టమొదటి వాళ్ల చేతికి, చివరికి సముద్రంలో అత్యంత లోతైన మరియానా ట్రెంచ్కి వెళ్లిన జేమ్స్ కెమెరాన్ చేతికి, ఇలా ప్రతి సాహసంలోనూ రోలెక్స్ ఒక నమ్మకమైన తోడుగా నిలిచింది. ఓకే, మార్కెటింగ్తో బ్రాండ్ క్రియేట్ చేశారు, కానీ దాన్ని నిలబెట్టాలంటే క్వాలిటీ ఉండాలి కదా. ఇంతకీ ఈ రోలెక్స్ వాచ్ లోపల ఏముందని దీనికింత ధర? అసలు రోలెక్స్ అంత కాస్ట్లీ ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ. వాళ్ళు వాడేది మామూలు స్టీల్ కాదు, 904L స్టీల్. ఇది వాళ్ళ సొంత మెటీరియల్, చాలా స్ట్రాంగ్, అస్సలు తుప్పు పట్టదు. అంతేకాదు, వాచ్లోని ప్రతి చిన్న భాగాన్ని చాలా వరకు చేత్తోనే అసెంబుల్ చేస్తారు. మార్కెట్లోకి పంపే ముందు ప్రతి వాచ్ని చాలా కఠినమైన టెస్ట్లకు గురిచేస్తారు. సో అసలు విషయం ఏంటంటే, క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడకపోవడమే. క్వాలిటీ మీద వాళ్లకున్న ఈ పట్టుదల వల్లే రోలెక్స్ కేవలం ఒక టైం చెప్పే వాచ్గా మిగిలిపోలేదు. అదొక స్టేటస్ సింబల్ అయింది, ఒక ఇన్వెస్ట్మెంట్ అయింది, ఒక హై పర్ఫార్మెన్స్ ఇంజనీరింగ్ పీస్ అయింది. సరే, ఇప్పటి వరకు మనం రోలెక్స్ సక్సెస్ గురించి చూసాం. కానీ ఇప్పుడు ఈ కథలో అందర్నీ ఆశ్చర్యపరిచే ఒక ట్విస్ట్ ఉంది. ఇది విల్స్డార్ఫ్ జీవితంలో చివరి రోజుల్లో జరిగింది. 1944లో విల్స్డార్ఫ్ భార్య ఫ్లోరెన్స్ చనిపోయారు. వాళ్లకు పిల్లలు లేరు. అప్పుడు విల్స్డార్ఫ్ ముందొక పెద్ద ప్రశ్న నిలిచింది. తను లేకపోతే తను జీవితాంతం కష్టపడి కట్టిన రోలెక్స్ సామ్రాజ్యం ఏమైపోతుంది? దాని భవిష్యత్తు ఏంటి? ఈ ప్రశ్నకతను కనుక్కున్న సమాధానమే ఈరోజు రోలెక్స్ను ప్రపంచంలోనే అత్యంత యునీక్ కంపెనీగా మార్చింది. ఆ సీక్రెట్ ఏంటో చాలా మందికి తెలియదు కూడా.
చాలా కాలం ఆలోచించిన తర్వాత అతను ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. 1945లో తన మొత్తం కంపెనీని, అంటే తన 100% షేర్లని హ్యాన్స్ విల్స్డార్ఫ్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్ట్కి రాసిచ్చేశాడు. అవును, తన కంపెనీ మొత్తాన్ని దానం చేసేశాడు. దీని అర్థమేంటో తెలుసా? రోలెక్స్ను ఇకపై ఎవ్వరూ అమ్మలేరు, ఎవరూ టేక్ ఓవర్ చేయలేరు. టెక్నికల్గా చెప్పాలంటే ఇదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. స్విస్ చట్టాల ప్రకారం కంపెనీకి వచ్చే లాభాలన్నీ మళ్లీ కంపెనీలోనే రీఇన్వెస్ట్ చేస్తారు. మిగిలింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చారిటీలకు, సైన్స్ అండ్ ఆర్ట్స్ ఫౌండేషన్లకు విరాళంగా ఇస్తారు. చూసారా, ఏమీ లేకుండా మొదలైన ఒక అనాథ తాను సంపాదించిందంతా తిరిగి ప్రపంచానికే ఇచ్చేశాడు. ఏ కుర్రాడినైతే నువ్వు వాచ్ కొనలేవు అని అవమానించారో ఆ కుర్రాడే ఇప్పుడు ప్రపంచమంతా ధరించాలనుకునే ఒక వాచ్ కంపెనీని సృష్టించి దాని లాభాలతో ఈ ప్రపంచాన్ని ఇంకా మంచి ప్రదేశంగా మార్చడానికి సాయపడుతున్నాడు. సరే, చివరిగా ఒక ప్రశ్న. మీకు రోలెక్స్ కొనే ఛాన్స్ వస్తే కొంటారా, లేకపోతే ఆ డబ్బుని దేనికైనా యూజ్ చేస్తారా? కమెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం.